హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సన్9 ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈరోజు స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బందికి సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నందున దానిని స్వాగతిస్తున్నామని, కానీ అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న తమకి భద్రతతో కూడినటువంటి పే, డిఏ, హెచ్ఆర్ఏ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇస్తూ తదుపరి మిగతా పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రెసిడెంట్ డాక్టర్ వి దత్తహరి, డాక్టర్ గంగా కిషన్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. తమ సమస్య పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ముందంజలో ఉన్న యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల పాత్ర ఎనలేనిది. గత కేసీఆర్ గారు ఒకటే నినాదంతో ముందుకొచ్చారు. అయ్యా ఆంధ్ర పాలకులారా, మీరు కాంట్రాక్ట్ సీఎంను పెట్టుకోండి, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తాం, కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తామని చెప్పి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి మొదలుకొని డిగ్రీ లెక్చరర్ వరకు అందరినీ కూడా రెగ్యులైజ్ చేయడం జరిగింది. కానీ కేసీఆర్ బాధితులు ఎవరయ్యాయంటే ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 200 కాంట్రాక్ట్ అధ్యాపకులు మాత్రమే. తెలంగాణ బాధితులంగా మేమున్నాము, తెలంగాణ బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బస్ యాత్ర ద్వారా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు డిచ్పల్లికి చేరుకున్న రోజు కూడా మేము మా వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. గత ప్రభుత్వం లోపల మిగిలిపోయిన వీరిని కూడా రెగ్యులేషన్ చేయమని చెప్పి శ్రీరబాబు గారు, బట్టి విక్రమార్క గారు కూడా కోరడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా వచ్చిన విషయాన్ని కూడా విస్మరిస్తే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మేము గత 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తూ మనోవేదనకు గురవుతున్నాము. మా యొక్క కుటుంబ పిల్లలందరూ కూడా రోడ్డు మీద పడుతున్నాము. దయచేసి మా యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకులకు తగిన న్యాయం చేకూర్చాలని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాము. మేము కేసీఆర్ బాధితులుగా మిగిలిపోయినాము. మీరు కేసీఆర్ బాధితులందరినీ కూడా ఒక్కొక్కరికి న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే తెలంగాణ విశ్వవిద్యాలయం 12 విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ వద్దలే మాత్రమే. మామూలు కూడా మీరు రెగ్యులైజ్ చేస్తారా? మాకు బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ డిఏ ఇస్తారా? ఏం చేస్తారు? మాకు ఉద్యోగ భద్రతతో కూడిన అవకాశాన్ని కల్పించిన తర్వాతనే మీరు నోటిఫికేషన్కి వెళ్ళండి. మీ నోటిఫికేషన్లకు మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులు మాత్రమే. 2070 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మిగిలిన 1060 ఉద్యోగాలకు మేము కూడా స్వాగతిస్తున్నాము. కావున దయచేసి ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. సీఎం హామీ ఇచ్చిన అధికారం నెరవేర్చకపోవడమా? కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత! కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత! Equal work, equal pay. Equal work, equal pay. Equal work, equal pay. We demand regularization. We demand regularization. University contract అధ్యాపకులు వెంటనే రెగ్యులైజ్ చేయాలి. University contract అధ్యాపకులు వెంటనే రెగ్యులైజ్ చేయాలి. We demand regularization. We demand regularization. We demand regularization. హామీని వెంటనే అమలు చేయాలి. గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత! కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత! డిమాండ్ రెగ్యులరైజేషన్. We want regularization. We want regularization. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రస్తావన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. నిన్న అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఏదైతే యూనివర్సిటీలలో
ప్రక్షాళన చేస్తా, రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్తూ ఉన్నారు. దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్స్ లేక మేము ఇదే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయాల్సి వస్తూ ఉంది. ఇదే రిక్రూట్మెంట్ కనుక మాకు అప్పుడు జరిగినట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. కేవలం రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్లనే మేము ఈరోజు కాంట్రాక్ట్ అధ్యాపకులుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మేము తెలంగాణ యూనివర్సిటీ 2006లో స్థాపించినప్పుడు కేవలం 7 డిపార్ట్మెంట్లతో మాత్రమే రన్ అయి ఉంది. ఆ 7 డిపార్ట్మెంట్లను ఈరోజు 31 డిపార్ట్మెంట్లుగా నడిపిస్తూ మా యొక్క సేవలను అందిస్తూ పిల్లలను భవిష్యత్తు తీర్చిదిద్దడంలో మా యొక్క పాత్ర ఎంతో ఉంది. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు మంచి మంచి పొజిషన్లలో సెట్ కావడానికి మా యొక్క కాంట్రిబ్యూషన్ మేము చాలా వరకు మా యొక్క పాత్రను నిర్వహించడం జరిగింది. మీరు నిన్న చెప్పినటువంటి స్టేట్మెంట్ వల్ల మా యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకుల్లో చాలా మంది ఆవేదనకు గురి కావడం జరిగింది. ఎందుకంటే మా కింది స్థాయి అయినటువంటి జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఏవైతే ఉన్నారో వాళ్లకు గత ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసిన తర్వాతనే మిగిలిన పోస్టులుంటే వాటికి నోటిఫికేషన్ వేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాపాలనలో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు, మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది, మీ పట్ల మాకు గౌరవం కూడా ఉంది. మీరు మాకు అన్యాయం చేయరని అనుకుంటున్నాం. ఒకవేళ మాకు రెగ్యులరైజేషన్ ప్రాసెస్ కనుక లేట్ అయినట్లయితే ఒక ఉద్యోగ భద్రతతో కూడినటువంటి స్కేల్ను ఇంప్లిమెంట్ తొందరగా చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ మీరు రెగ్యులరైజేషన్ కనుక మాకు ఎటువంటి న్యాయం జరగకుండా రెగ్యులరైజేషన్ కనుక మొండిగా వ్యవహరిస్తే మాత్రం పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులందరం కలిసి యూనివర్సిటీలను బంద్ చేయడానికి కూడా మేము వెనుకాడడం. పెద్ద ఎత్తున విద్యార్థుల సహాయంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది మేము, తెలంగాణ రాష్ట్రానికి యూనివర్సిటీలే ముందుండి నడిపించింది మేము. యూనివర్సిటీలలో ఉన్న ఫ్యాకల్టీకి న్యాయం జరగకుండా కేవలం ఉద్యమాల్లో వెనుక వైపు ఉన్నటువంటి జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు మొండి చేయి చూపించడం జరిగింది. సో మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఏదైతే నిర్లక్ష్యం వహించారో ఆ వైపుగా మీరు ముందడుగు వేస్తున్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. సో మేము కూడా యూనివర్సిటీలలో స్థాపించినప్పటి నుంచి ఉన్నాం, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం. సో తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో మేము ఈరోజు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు మాకు మొండి చేయి చూపించారు, మీపైన మాకు చాలా గౌరవం ఉంది. ఒకవేళ మీరు మాకు న్యాయం చేయకపోతే మాత్రం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ విధంగా హెచ్చరిస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ముందంజలో ఉన్న యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల పాత్ర ఎనలేనిది. గత కేసీఆర్ గారు ఒకటే నినాదంతో ముందుకొచ్చారు, అయ్యా ఆంధ్ర పాలకులారా, మీరు కాంట్రాక్ట్ సీఎంను పెట్టుకోండి, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తాం, కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తామని చెప్పి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి మొదలుకొని డిగ్రీ లెక్చరర్ వరకు అందరినీ కూడా రెగ్యులైజ్ చేయడం జరిగింది. కానీ కేసీఆర్ బాధితులు ఎవరయ్యాయంటే ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 200 కాంట్రాక్ట్ అధ్యాపకులు మాత్రమే. తెలంగాణ బాధితులంగా మేమున్నాము, తెలంగాణ బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బస్ యాత్ర ద్వారా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు డిచ్పల్లికి చేరుకున్న రోజు కూడా మేము మా వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. గత ప్రభుత్వం లోపల మిగిలిపోయిన వీరిని కూడా రెగ్యులైజ్ చేయమని చెప్పి శ్రీరబాబు గారు, బట్టి విక్రమార్క గారు కూడా కోరడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అసెంబ్లీ సాక్షిగా వచ్చిన విషయాన్ని కూడా విస్మరిస్తే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మేము గత 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తూ మనోవేదనకు గురవుతున్నాము. మా యొక్క కుటుంబ పిల్లలందరూ కూడా రోడ్డు మీద పడుతున్నాము. దయచేసి మా యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకులకు తగిన న్యాయం చేకూర్చాలని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాము. మేము కేసీఆర్ బాధితులుగా మిగిలిపోయినాము. మీరు కేసీఆర్ బాధితులందరికీ కూడా ఒక్కొక్కరికి న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే తెలంగాణ విశ్వవిద్యాలయం 12 విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ వద్దలే మాత్రమే. మామూలు కూడా మీరు రెగ్యులైజ్ చేస్తారా, మాకు బేసిక్ ప్లస్ హెచ్ఆర్ డిఏ ఇస్తారా, ఏం చేస్తారు? మాకు ఉద్యోగ భద్రతతో కూడిన అవకాశాన్ని కల్పించిన తర్వాతనే మీరు నోటిఫికేషన్కి వెళ్ళండి. మీ నోటిఫికేషన్లకు మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము పనిచేస్తున్న 200 మంది ఉద్యోగాలు మాత్రమే, 2070 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మిగిలిన 1060 ఉద్యోగాలకు మేము కూడా స్వాగతిస్తున్నాము. కావున దయచేసి ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిక్రూట్మెంట్ చేస్తా అంటే మేము సీఎం గారిని మేము ఆహ్వానిస్తున్నాము. రిక్రూట్మెంట్ చేసే ముందు మేము ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పనిచేస్తున్నాం. మా యొక్క విషయాన్ని రెగ్యులరైజ్ లేదా టైం స్కేల్ బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ ఇచ్చినట్లయితే మాకు మా యొక్క లెక్కను తేల్చిన తర్వాతనే మీరు నోటిఫికేషన్కి వెళ్ళండి. మేము నోటిఫికేషన్కు విరుద్ధం కాదు. మీరు నోటిఫికేషన్ వేసే ముందు మాకు న్యాయమైనటువంటి డిమాండు, మేము ఇక్కడ అందరం కూడా వెల్ క్వాలిఫైడ్, అందరం కూడా పిహెచ్డి ఉంది, నెట్ ఉంది, పబ్లికేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
కాబట్టి మాకు న్యాయం చేసిన తర్వాతనే నోటిఫికేషన్ వెళ్ళాలని నేను తెలంగాణ యూనివర్సిటీ నుండి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా మాకు న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటాన్ని మేము కంటిన్యూ చేస్తాం. మా యొక్క రెగ్యులరైజేషన్ ప్లస్ మాకు డిఏ ప్లస్ బేసిక్తో కూడిన ఇచ్చినట్లయితే 3% ఇంక్రిమెంట్ ఇచ్చినట్లయితేనే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సీఎంకు మేము నోటిఫికేషన్కు విరుద్ధం కాదు. ఫైనాన్షియల్ బర్డన్ కూడా మాకు పెద్ద ఎత్తున ఏమి ఉండదు. 5-10 వేల నుంచి తేడా ఉంటుంది. ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి, 2000 ఖాళీలు ఉన్నాయి. కానీ మేము పనిచేస్తున్నది 1200 మంది. కాబట్టి దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మాకు నోటిఫికేషన్ వెళ్ళాలని సీఎం గారిని విన్నవించుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రస్తావన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. నిన్న అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఏదైతే యూనివర్సిటీలలో ప్రక్షాళన చేస్తా రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్తూ ఉన్నారు, దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్స్ లేక మేము ఇదే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయాల్సి వస్తూ ఉంది. ఇదే రిక్రూట్మెంట్ కనుక మాకు అప్పుడు జరిగినట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. కేవలం రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్లనే మేము ఈరోజు కాంట్రాక్ట్ అధ్యాపకులుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మేము తెలంగాణ యూనివర్సిటీ 2006లో స్థాపించినప్పుడు కేవలం 7 డిపార్ట్మెంట్లతో మాత్రమే రన్ అయి ఉంది. ఆ 7 డిపార్ట్మెంట్లను ఈరోజు 31 డిపార్ట్మెంట్లుగా నడిపిస్తూ మా యొక్క సేవలను అందిస్తూ పిల్లలను భవిష్యత్తు తీర్చిదిద్దడంలో మా యొక్క పాత్ర ఎంతో ఉంది. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు మంచి మంచి పొజిషన్లలో సెట్ కావడానికి మా యొక్క కాంట్రిబ్యూషన్ మేము చాలా వరకు మా యొక్క పాత్రను నిర్వహించడం జరిగింది. మీరు నిన్న చెప్పినటువంటి స్టేట్మెంట్ వల్ల మా యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకుల్లో చాలా మంది ఆవేదనకు గురి కావడం జరిగింది. ఎందుకంటే మా కింది స్థాయి అయినటువంటి జేఎల్ డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఏవైతే ఉన్నారో వాళ్లకు గత ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసిన తర్వాతనే మిగిలిన పోస్టులుంటే వాటికి నోటిఫికేషన్ వేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాపాలనలో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు, మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది, మీ పట్ల మాకు గౌరవం కూడా ఉంది. మీరు మాకు అన్యాయం చేయరని అనుకుంటున్నాం. ఒకవేళ మాకు రెగ్యులరైజేషన్ ప్రాసెస్ కనుక లేట్ అయినట్లయితే ఒక ఉద్యోగ భద్రతతో కూడినటువంటి స్కేల్ను ఇంప్లిమెంట్ తొందరగా చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ మీరు రెగ్యులరైజేషన్ కనుక మాకు ఎటువంటి న్యాయం జరగకుండా రెగ్యులరైజేషన్ కనుక మొండిగా వ్యవహరిస్తే మాత్రం పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులందరం కలిసి యూనివర్సిటీలను బంద్ చేయడానికి కూడా మేము వెనుకాడడం. పెద్ద ఎత్తున విద్యార్థుల సహాయంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది మేము, తెలంగాణ రాష్ట్రానికి యూనివర్సిటీలే ముందుండి నడిపించింది మేము. యూనివర్సిటీలలో ఉన్న ఫ్యాకల్టీకి న్యాయం జరగకుండా కేవలం ఉద్యమాల్లో వెనుక వైపు ఉన్నటువంటి జేఎల్ డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు మొండి చేయి చూపించడం జరిగింది. సో మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఏదైతే నిర్లక్ష్యం వహించారో ఆ వైపుగా మీరు ముందడుగు వేస్తున్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. సో మేము కూడా యూనివర్సిటీలలో స్థాపించినప్పటి నుంచి ఉన్నాం, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం. సో తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో మేము ఈరోజు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు మాకు మొండి చేయి చూపించారు, మీ పైన మాకు చాలా గౌరవం ఉంది. ఒకవేళ మీరు మాకు న్యాయం చేయకపోతే మాత్రం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ విధంగా హెచ్చరిస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రస్తావన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. నిన్న అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఏదైతే యూనివర్సిటీలలో ప్రక్షాళన చేస్తా రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్తూ ఉన్నారు, దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్స్ లేక మేము ఇదే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయాల్సి వస్తూ ఉంది. ఇదే రిక్రూట్మెంట్ కనుక మాకు అప్పుడు జరిగినట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. కేవలం రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్లనే మేము ఈరోజు కాంట్రాక్ట్ అధ్యాపకులుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మేము తెలంగాణ యూనివర్సిటీ 2006లో స్థాపించినప్పుడు కేవలం 7 డిపార్ట్మెంట్లతో మాత్రమే రన్ అయి ఉంది. ఆ 7 డిపార్ట్మెంట్లను ఈరోజు 31 డిపార్ట్మెంట్లుగా నడిపిస్తూ మా యొక్క సేవలను అందిస్తూ పిల్లలను భవిష్యత్తు తీర్చిదిద్దడంలో మా యొక్క పాత్ర ఎంతో ఉంది. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు మంచి మంచి పొజిషన్లలో సెట్ కావడానికి మా యొక్క కాంట్రిబ్యూషన్ మేము చాలా వరకు మా యొక్క పాత్రను నిర్వహించడం జరిగింది. మీరు నిన్న చెప్పినటువంటి స్టేట్మెంట్ వల్ల మా యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకుల్లో చాలా మంది ఆవేదనకు గురి కావడం జరిగింది. ఎందుకంటే మా కింది స్థాయి అయినటువంటి జేఎల్ డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఏవైతే ఉన్నారో వాళ్లకు గత ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసిన తర్వాతనే మిగిలిన పోస్టులుంటే వాటికి నోటిఫికేషన్ వేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాపాలనలో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు,
మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది, మీ పట్ల మాకు గౌరవం కూడా ఉంది. మీరు మాకు అన్యాయం చేయరని అనుకుంటున్నాం. ఒకవేళ మాకు రెగ్యులరైజేషన్ ప్రాసెస్ కనుక లేట్ అయినట్లయితే ఒక ఉద్యోగ భద్రతతో కూడినటువంటి స్కేల్ను ఇంప్లిమెంట్ తొందరగా చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ మీరు రెగ్యులరైజేషన్ కనుక మాకు ఎటువంటి న్యాయం జరగకుండా రెగ్యులరైజేషన్ కనుక మొండిగా వ్యవహరిస్తే మాత్రం పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులందరం కలిసి యూనివర్సిటీలను బంద్ చేయడానికి కూడా మేము వెనుకాడడం. పెద్ద ఎత్తున విద్యార్థుల సహాయంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది మేము, తెలంగాణ రాష్ట్రానికి యూనివర్సిటీలే ముందుండి నడిపించింది మేము. యూనివర్సిటీలలో ఉన్న ఫ్యాకల్టీకి న్యాయం జరగకుండా కేవలం ఉద్యమాల్లో వెనుక వైపు ఉన్నటువంటి జేఎల్ డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు మొండి చేయి చూపించడం జరిగింది. సో మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఏదైతే నిర్లక్ష్యం వహించారో ఆ వైపుగా మీరు ముందడుగు వేస్తున్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. సో మేము కూడా యూనివర్సిటీలలో స్థాపించినప్పటి నుంచి ఉన్నాం, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించినాం. సో తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో మేము ఈరోజు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు మాకు మొండి చేయి చూపించారు, మీ పైన మాకు చాలా గౌరవం ఉంది. ఒకవేళ మీరు మాకు న్యాయం చేయకపోతే మాత్రం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ విధంగా హెచ్చరిస్తాం. యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు